శ్రీమాత్రే నమః. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ గంభీరపేట మాది. నా పేరు పసుపునూరు గీత. ఇది శాకంబరి ఉత్సవం ఈరోజు మేము జరుపుకున్నాము. ఈ శాకంబరి ఉత్సవం ఎందుకు జరుపుకోవాలి, అసలు అమ్మవారు ఎందుకు వచ్చింది, శాకంబరి అంటే అర్థమేంటి అంటే, ఒకసారి దుర్గముడు రాక్షసుడు అని హిరణ్యాక్షుని మనవడు గురువు కొడుకు ఏంటంటే శుక్రాచార్యం దగ్గరికి తన గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎందుకు అట్లా దేవతలే అందరూ విజయం, ఎప్పుడు విజయం దేవతలే జరుగుతుంటుంది, రాక్షసుని జరగది అని అడుగుతుంటాడు. అడిగితే అప్పుడు ఏం చేస్తాడు శుక్రాచార్యుడు, వాళ్ళ దగ్గర వేదాలు ఉన్నాయి, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, జపాలు, తపస్సు, దాని ధ్యానము అన్ని రకాలు చేస్తుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు విజయం ఉంటుంది, వాళ్ళు బలంగా ఉంటారు, మనం బలహీనంగా ఉంటాము. అందుకే వాళ్ళు చనిపోయినా వాళ్ళు బ్రతుకుతారు, మనం చనిపోతే మనం బ్రతకలేము అని చెప్తే అప్పుడు ఆలోచించుకొని దుర్గముడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడికి గురించి తపస్సు చేస్తాడు. ఈ సంవత్సరం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయన కోరుకో అంటే, నాకు మరణం లేని కోరికొద్దు, నాకు ఏమున్నది కింద భూలోకంలా, భూవర్లోకంలా, స్వర్గలోకంలా, ఏ లోకంలో అయినా సరే వేదాలు అనేటివి ఉండద్దు, ఎవరు పూజలు చేయొద్దు, ఎవరు యజ్ఞాలు చేయొద్దు, ధ్యానము ఏది చేయొద్దు అని చెప్తాడు. సరే బ్రహ్మదేవుడు వీధి లేక సరైన వేదాలన్నీ ఎవరికి గుర్తు లేకుండా ఓన్లీ దుర్గం దగ్గర ఉండేటట్టే చేస్తాడు. అప్పుడు దుర్గంలో ఏం చేస్తాడంటే అందరి దగ్గర యుద్ధం కలుపుకుంటూ, అందరి దగ్గర గెలుచుకుంటూ అట్లా వచ్చుకుంటూ చేస్తుంటాడు. అక్కడ ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేయలేకపోయేసరికి అక్కడ వాళ్ళు దేవతలందరూ బలహీనలైపోతారు. బలహీనలైపోయేసరికి ఇక్కడ వర్షాలు కూడా బంద్ అవుతుంది. ఇక్కడ వర్షాలు అయిపోయేసరికి వీళ్ళకి ఇక్కడ ఆహార పదార్థాలు అన్నీ బంద్ అయిపోతాయి. ఇక్కడ ఒకరు దాచుకున్న పదార్థాలు తిన్నా అని వాళ్ళు వచ్చి, వేరే వాళ్ళు లేని వాళ్ళు వచ్చి వాళ్ళని చంపడము, వాళ్ళని పొట్ట చేర్చడము, వాళ్ళ దగ్గర తినడము, అట్లా రకరకాలు చేస్తుంటారు. అయితే అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బ్రాహ్మణులు, తర్వాత దేవతలు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి దేవతలు అంటే, దేవతలు ఏం చేయలేదు, మేము ఏం చేయలేము, మేము కూడా బలహీనమైపోయాము అని చెప్తే బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, వీళ్ళన్నీ దుర్గముడని తీసుకున్నాడు వేదాలన్నీ, మీరు యజ్ఞం చేస్తుంటుంటే ఉదాహరణకి ఏంటంటే ఇంద్రాయ స్వహ ఇంద్రాయ నమ అంటే, మీరు చేసిన యజ్ఞము అక్కడ సమిధలు వేస్తుంటారు, చెరువు వేస్తుంటుంటారు, అది మొత్తం భస్మం అయిపోయి ఒక పొగ రూపం పోయి ఇంద్రుని దగ్గరికి పోయేసరికి ఆ పొగ అంతా చిన్నగా అమృత బిందులాగా అయిపోయింది. అది నాలుక మీద పోతే అప్పుడు వాళ్ళకి బలం వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంటే వర్షం కురిపిస్తారు. ఇది ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం రండి. మనము యజ్ఞాలు చేస్తుంటుంటే అక్కడ పైనుంచి వర్షం వస్తుంటుంది. ఆ వర్షం పడుతుంటుంటే ఇక్కడ అన్ని పంటలు, పొలాలు అనేసరికి మానవులు తింటారు, ఆ గోవులు తింటాయి. ఆ గోవులు తిన్న తర్వాత అవి పాలిస్తాయి, ఆ పాలతో మనం నెయ్యి తయారు చేసుకుంటాం. ఆ ఆవు నెయ్యితోని మనము సమిధలతో అన్నిటికీ యజ్ఞాలు చేస్తుంటాం. అప్పుడు ఆ యజ్ఞం మళ్ళీ వాళ్ళ ఆహారంగా తీసుకొని వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తుంటారు. అట్లా అన్ని బంద్ అయిపోయినాయి కదా. అయ్యేసరికి బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మీరు అమ్మ దగ్గర పోండి అంటే మనకి ఎవరికి నచ్చే పరిస్థితి లేదు, మేము చాలా బలహీనమైపోయినామంటే, సరే అక్కడికి హిమాలయానికి తీసుకెళ్తా, అక్కడ అమ్మ ఇంద్రమది ప్రదక్షిణమవుతుంది అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. సరే మాకు అక్కడికి వెళ్ళడానికి మాకు చార్మిత లేదంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తే నేనే మీద తీసుకెళ్తా అని బ్రహ్మదేవుడు పైకి తీసుకెళ్తాడు. హిమాలయానికి తీసుకెళ్తున్న తర్వాత అక్కడ అమ్మ అని తప్ప వాళ్ళకి ఏం రాదు. బ్రహ్మదేవుడు ఏంటంటే చిన్నగా వాళ్ళకు ఒక వరం ఇస్తాడు, ఒక 11 నామాలు వెళ్ళేటట్టు. ఆ నామాలు పవర్ఫుల్ నామాలు అయ్యేసరికి అమ్మ తొందర ప్రత్యక్షమయ్యి అమ్మ ఏం చేస్తాడంటే ఒక చేతుల బాణం, తర్వాత ఒక చేతుల అమృత పాత్ర అవన్నీ తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పకండి ఆయన, మీరు అందరూ ఆహారం ఇట్లా అయిపోతున్నారు, నేను ఫస్ట్ మీకు అంతకు ఆహారం పెడతాను. మొత్తం అక్కడి నుంచి అన్ని కూరగాయలు అన్నీ ఆమె చేతి పడంగానే అన్ని ఆహార పదార్థాలు పెట్టండి, వంటలు అయిపోతుంటాయి. చట్నీలు, కూరలు, చారులు, పాపడాలు, పులిహోరలు, అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకాల వంటలు తయారైపోయినాయి. ఆ వంటలతో వాళ్ళందరికీ అందరికీ అది అమృతమూర అయ్యేసరికి అందరు తినేసరికి అందరికి మొత్తం బలహీనం, మంచిగా ఫుల్ బలంగా అయిపోతారు. అప్పుడు అమ్మ మా వేదాలు మాకు కావాలి, మేము ఎప్పట్లా పూజ చేసుకోవాలి, ఎప్పట్లా యజ్ఞయాగాలు చేసుకోవాలి అని వాళ్ళు అడిగితే, సరే నాయన అని చెప్పేసి అప్పుడు ఒకసారి హూంకారిస్తారంట అమ్మ.
ఆ ఓంకరించేసరికి అప్పుడు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరి ఓంకారము అంత భయం లేకుండా ఎట్లున్నారు, దుర్గమ్ముడు ఉండడానికి భయం లేదని అని వాళ్ళిద్దరిని బట్టలు పంపిస్తాడు. బట్టలు వచ్చిన తర్వాత మొత్తము అమ్మ శతాక్షి, అమ్మ ఏంటంటే ఫస్ట్ శతాక్షి అయిపోతుంది అన్నట్టు. శరీరం నిండా కళ్ళైపోతాయి అమ్మకి. అందరి జీవులను రక్షించడానికి ఆమె కళ్ళతోనే అందరికి ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఉన్న వాళ్ళకి ఎదురున్న వాళ్ళకేమో ఆహార పదార్థాలు పెడుతుంది, కానీ మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ్ళతోనే మొత్తం పవర్తోని ఎక్కడ భూలోకం భూలోకం ఎక్కడ ఏ లోకంలో ఉన్నా వాళ్ళకి అందరికీ ఆహార పదార్థం ఆ కళ్ళతోనే అందుతున్నట్టు. అయితే అందరూ మంచి అయిపోతారు. అయిన తర్వాత దుర్గముడిని మీరు సంపాదించాలి, ఇంకోటి ఏమి లేదు అయ్యా మాకు కావాల్సింది అమ్మ అని చెప్తారండి. పండితులు అందరూ చెప్తారు. చెప్పిన తర్వాత అమ్మ ఏం చేస్తారు, ఓంకరించిన తర్వాత ఆ ఓంకారానికి ఇప్పుడు ఇద్దరు బట్టలు వస్తారు. ఆ బట్టలు ఏం చెప్తారంటే అమ్మ చాలా అందంగా ఉంది, మీరు మీకు ఎట్లా పెళ్లి కాలేదు కదా దుర్గముడిని చెప్తారండి. పెళ్లి కాలేదంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ దుర్గముడి మీదకి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే నాకు చెప్తుంది నాయన, ఎవరు నన్ను గెలిస్తే వాళ్ళకి నేను అప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అట్లా ఒక 1000 సంవత్సరాలు మనకేంటంటే వారాహి నవరాత్రి ఆషాఢ మాసము పాడ్యం నుంచి వెళ్ళి నవంబర్ వరకు ఆషాఢ రాదే వారాహి నవరాత్రి తెల్లారి దశమి రోజు అందరూ శాకంబర్ ఉత్సవాలు చేసుకుంటారు. అయితే ఇది ఇట్లా అయిన తర్వాత అమ్మ ఏం చేస్తారంటే దుర్గమ్మతో అట్లా కోట్లాడి అప్పుడు అమ్మని ఆయన చంపకముందే మొత్తం వేదాలన్నీ ఆయన తీసేసుకొని అప్పుడు సంహరిస్తుంది. ఆ రోజు ఏంటంటే ఆశ్వజ మాసంలో అష్టమి రోజు, అందుకే ఆ రోజు దుర్గాష్టమి అని పేరు వచ్చింది. ఆ రోజు నుంచి అందరూ దుర్గాష్టమి, దుర్గా నవరాత్రులు. శతాక్షరి కంటే ఆమె అన్ని కళ్ళతో శరీరం కళ్ళతో అందరినీ రక్షించింది కాబట్టి శతాక్షరి పేరు. వాళ్ళందరికీ మనకు శాఖలు అన్ని కూరలు అన్ని ఆహార పదార్థాలు పెట్టింది కాబట్టి ఆ రోజుల అమ్మకు శాకాంబరి అని పేరు వచ్చింది. శ్రీమాత్రే.